నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మదర్స్ డే శుభాకాంక్షలు అండి. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా మదర్ కదా. అది చెప్పండి అమ్మగారు. మనం ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటాను నేను, ఒక్క రోజు ఏంటి చేయ అంటారు. అసలు ఈ టాపిక్ మీ దగ్గరికి తీసుకురావాలంటే ఎంతసేపు ఆలోచించానో చూడండి. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి. ఏదో సరే ఎట్లా కొట్లా ఫిక్స్ చేశారు. ఇది మదర్స్ డే, అది ఫాదర్స్ డే, ఇంకోటి బ్రదర్స్ సిస్టర్స్ డేలు ఉన్నాయా లేవా? బ్రదర్స్ సిస్టర్స్ నేను వినలేదు, కానీ ప్రేమికుల దినోత్సవం లవర్స్ డే ఉంది, వ్యాలంటైన్స్ డే. వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి ప్రేమిస్తే చాలు, మిగిలిన రోజులు మానేయచ్చని చెప్తాం. సంవత్సరం అంతా కావాల్సింది. ఏది అమ్మ ప్రేమ కూడా అంతే కదా జయ. అమ్మని ఏడాదంతా ప్రేమించాలి. అమ్మ ప్రేమ క్షణం కాదు, అమ్మని ఆ ఏడాదంతా అంటే ప్రతి క్షణమును అమ్మ ప్రేమ ఏడాదంతా పొందాలి. ఎంత కాలం అమ్మున్నా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, మనకి 70 వచ్చాక మన అమ్మ గతించిన అమ్మ లేని లోటే. అవును. మనం ఎంతో మందికి అమ్మలమైనా మన అమ్మ లేకపోతే అమ్మలేని పుట్టిల్లు అంటారు. అమ్మలేని పుట్టిల్లు ఎంత బోసిది, మరి ఎంత బోసిది కదా. అవును. దీపం లేని ఇల్లు లాంటిది. అమ్మే ఇంకా అన్నిటికీ మనకి ఎవరికైనా అమ్మే కదా. ఎవరైనా భగవంతుడు కూడా కావాలని మాతృగర్భాన పుట్టాడు. మన కథలు లేవా అట్లా? అవునండి, మన కథలే అవి. అమ్మ అవసరం చాలా ఎక్కువ. అయితే మనం ఏంటంటే ఈ కాలంలో ఎలా కనపడతాయి అంటే జయ, ఎంత పెద్దవాళ్ళైనా అమ్మని దగ్గరుండి చూసుకోవటము, దగ్గరే ఉంచుకోవటము, అమ్మతోటి అటాచ్డ్గా ఉండటం. అమ్మ వాళ్ళ ఇల్లు వేరు, మన ఇల్లు వేరైనా కూడా చివరిదాకా అమ్మతోటి కలిసి ఉండే వాళ్ళు ఎంతమంది, ఎంత ఎక్కువగా ఉన్నారో భారతదేశంలో. అలాగే అమ్మల్ని వదిలించుకునేవాళ్ళు, అమ్మ మొహం చూడకుండా ఉండేవాళ్ళు. మా అమ్మ మాకేం మేలు చేయలేదు అని చెప్పేవాళ్ళు, వదిలించేసుకునేవాళ్ళు, వదిలిపెట్టేసేవాళ్ళు కూడా బాగానే కనపడుతున్నారమ్మా. దౌర్భాగ్యులు వాళ్ళ దౌర్భాగ్యమే అది. అంతే. తమకన్నా తల్లిని చూసుకోలేని బతుకు ఎందుకు, దిక్కుమాలి బతుకు కదా. అలాంటి వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారమ్మా. ఎవరు తక్కువ తినలా అందులో. తల్లుల మాట వినకుండా ఇప్పుడు ఎప్పుడో ఒకసారి రేర్గా కనిపిస్తారు తల్లులు కూడా దుర్మార్గులుగా. అది కాదనలేము, ఎక్కడో అసలు ఆ మాట మనం చెప్పుకోకూడదేమో అనిపిస్తుంది, కానీ పర్సంటేజ్ చాలా తక్కువ. ఎక్కడో రేర్ కాదు, ఏదో మన జన్మ, మన పూర్వజన్మ పాపం వల్ల మనకు సంభవిస్తుంది. కానీ ఏదో మన స్తోత్రం చెప్తారు ఆదిశంకర్లు, కుపుత్రోజాయేత క్వచిదపి కుమాత నభవతి అని. కుపుత్రోజాయేత అంటే చెడ్డ కొడుకులు బోళ్ళంత మంది ఉంటారు, కానీ కుమాత మాత్రం ఉండదు, చెడ్డ తల్లి ఉండదు అని చెప్తారు. చాలా గొప్పదానివి తల్లి. ఎంత గొప్పది ఎవ్వరూ లేరు. మనని మొయ్యగలిగేది, చివరిదాకా మనని మోసుకుంటూ ఉండేది, మన తప్పులు దాచేసేది, మనకి చివరి వరకు మనతో పాటు ఉండేది మన అమ్మే. అమ్మని గౌరవించాలి కదా. అమ్మకి నమస్కారం చేసుకోవాలి, అమ్మని గౌరవించాలి. నువ్వు దండాలు పెట్టడం అవి మీ ఇంట్లో ప్రాక్టీస్ లేకపోవచ్చు, మీ పద్ధతి కాకపోవచ్చు, కానీ అమ్మని హర్ట్ చేయకుండా ఉంచుకోవాలి కదా, బాధ పెట్టకుండా. మనసులో అయినా గౌరవం ఉండాలి, ఇవ్వాలి కదా. అమ్మని గౌరవించాలి, అమ్మని మనతో పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు అవి కూడా పెరిగినాయి జయ. ఇప్పుడు ఏమైందంటే మనుషులు ఒకళ్ళతో ఒకటి కలిసి ఉండలేని రోజులుగా ఉన్నాయి ఇప్పుడు. అందరూ ఒక చూరు కిందే ఉండటం ఈ రోజుల్లో కుదరటల్లా. ఎక్కడో ఉన్నారు వాళ్ళు, పెద్దవాళ్ళు ఉండే సీనియర్ సిటిజన్ హోమ్స్ పెరిగినాయి, సిటిజన్స్ హోమ్స్లోనే ఉన్నారు. కానీ రోజు ఓసారైనా అమ్మని కనుక్కోవాలి కదా. అమ్మనో నాన్ననో పెద్దవాళ్ళని ఎక్కడైనా పెట్టినా, నేను పెట్టకూడదని కూడా చెప్పట్లేదు, ఈ కాలం అట్లాంటిది కాదు. అమ్మలు ఉండలేకపోతున్నారు పిల్లలతోటి. కాదురమ్మ గారు, ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఎదుగుదల కోసం అమెరికాలోనూ అట్లా వేరే కంట్రీస్ లో ఉంటున్నప్పుడు వీళ్ళు చాలా కంఫర్ట్ గా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారని చాలా కంఫర్ట్ గా ఉంటున్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ హోమ్స్ అమ్మలు ఒంటరిగా ఉండేవాళ్ళు. రోజు ఒక్కసారైనా పొద్దునో సాయంత్రమో అమ్మని కనుక్కోవటం. మదర్స్ డే వచ్చిందని బొకే పంపించడం, కేక్ పంపించడం, చీర కొని పంపించడం, మదర్స్ డేకి మా అమ్మకి విషెస్ చెప్పడం. నేను ఎప్పుడు చెప్పలేదు జయ మా మదర్కి. నీ తర్వాత జనరేషన్ నేనే చెప్పను, నువ్వే చెప్పవు. అది ఇప్పుడు మదర్స్ డేకి విష్ చేయటం అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్ కింద ఉంటుంది. నాకైతే దాని మీద ఆసక్తి లేదు జయ, నేను చేయలేదు. నా పిల్లలు చేయాలని నేను అనుకోను, ఎక్స్పెక్ట్ చేయను. మా వాళ్ళు ఏం చేయరు, నేనేమి దాని మీద ఎక్స్పెక్ట్ చేయను. ఏదైనా ఒక మంచి మాట చెప్తే వినండి. ఒకవేళ వినలేకపోతే అమ్మ నువ్వు అన్నావు కానీ నేను చేయలేకపోయానమ్మా అని చెప్పండి. అయ్యో అప్పుడు అమ్మ చెప్పింది, మనం అప్పుడు చేస్తే బాగుండేది అని రిపెంట్ అవ్వండి కనీసం. ఎవరైనా అమ్మలేని వాళ్ళని చూస్తే, దేవుడా నువ్వు నన్ను ఎంత అదృష్టవంతుడిగా ఉంచావు, నాకు ఒక అమ్మని ఇచ్చావు. ఏ రాత్రి వెళ్ళినా అమ్మలు అన్నం పెట్టేవాళ్ళు ఉండరాజయ్య. పెళ్ళాలు అన్నం పెట్టరేమో, మనం ఒక భార్యలుగా ఉండి ఈ మాట అనకూడదు. అవును, కానీ తల్లులు మాత్రం మెలకుగా ఉండి తిన్నారో లేదో పిల్లలు చూసుకుంటారమ్మా. అవును రమ్మ గారు. ఆ తాపత్రయంలోనే ఉంటారు. ఇదివరకు 10 మంది 8 మంది పిల్లలు ఉన్న కాలంలోనూ అలాగే ఉంది. ఒకళ్ళు ఇద్దరు కాలమైనా సరే తల్లి కాలం మారలేదమ్మా.
తల్లుల ధోరణి ఏం మారల. ఎక్కువ భాగం ఇలాంటి వాళ్ళే ఉన్నారు. తల్లుల్ని గౌరవించండి. ఇటీవల చూసే న్యూసుల్లో తండ్రిని ఆస్తి కోసం కొట్టి చంపేసిన వాళ్ళు, అవును రమ్మ గారు. అమ్మని చంపేసిన వాళ్ళు, నాయనమ్మని రోడ్ల చంపేసిన మీద వాళ్ళు, వదిలేస్తున్నారు. రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు, బతికుండగానే చివరి దశకు వచ్చేసినారు. ఈ ఇళ్లలో అద్దెకుంటారు, ఆ ఓనర్లు ఒప్పుకు చావరు. ఉమ్. ఇంత దుర్మార్గులుగా తయారయ్యారు ఏంటమ్మా? అవును రమ్మ. మనకి రాదా మరణం? ఆ. నువ్వేం తప్పించుకోగలవా? ఏమైనా అమృతం దాగొచ్చావు? ఏం కాదు, ఎవడైనా పోవాల్సిందే. మనమైతే ఏంటి, ఇంకోళ్ళైతే ఏంటి, శవం ఉంచకూడదు, వాళ్ళు అక్కడిని వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఏదో కీడంటారు. కీడేమి, నువ్వు చచ్చిపోకుండా ఇక్కడ శాశ్వతంగా ఉంటావా? ఉంటావు. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి కొంచెమైనా అండగా ఉండాలి కదా. అసలు కన్సనే లేదండి. కన్సర్న్డ్ గా ఉండటం అన్న మాట మానేశారు. మనుషులుగా ఉండట్లేదు మనము. అద్దెట్లో కుదరదు కాబట్టి, అద్దె ఇంటి ఓనర్ ఒప్పుకోలేదు కాబట్టి బాడీని తీసుకెళ్ళి, ఆవిడ ఇంకా బతికుండగానే, మరణించాక బాడీ కాదు, ఆవిడ జీవించి ఉండగానే ఆమెను తీసుకెళ్లి శ్మశానం దగ్గర పెట్టుకోవటము, వదిలేసి వెళ్ళిపోవటము. ఏం మనుషులమ్మా? వాళ్ళ పిల్లలు వాళ్ళని అసహించుకోరు. మా అమ్మా నాన్న ఇట్లాంటి దౌర్భాగ్యులని. ఉమ్. మీకు మన అమ్మా నాన్న దగ్గర విలువ లేదు, మీ మన పిల్లల దగ్గర లేదు. విలువ లేదు. అలాంటి పనులు ఎందుకు చేయాలి? అవును. అత్తగారులని ససేమిరా, మా అత్తగారి సంగతి మీకు తెలియదండి అంటారు. తెలీదేమిటి? మీ ఆయనకి తల్లి కదా ఆవిడ. నువ్వు కూడా కొంచెం తగ్గితే సరిపోతుంది. ఏదో నచ్చెప్పుకోవాలి, ఎవరో ఒకరి ద్వారా చెప్పించుకోవాలి. అత్తగారులతో వాళ్ళ మొహాలు గిట్టకుండా. అసలు మనుషులే గిట్టరు మనకి. అవును అవును. రేపు మీతో మీ కోడళ్ళు అల్లుళ్ళు ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటారు, ఎలా ఉంటారు? మనకు ఆ దశ రాకుండా ఉంటుంది. ఇది చక్రభ్రమణం కదమ్మా ఇది. ఉమ్. ఇప్పుడు సైకిల్ చక్రానికి 3 తెల్ల గుర్తులు పెట్టామనుకో, ఓ తెల్ల గుర్తు పైకి వచ్చింది, అది నీ పేరు రాసా జయాని, తిప్పాను, నా పేరు రాదా తర్వాత? ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ నీ పేరు వస్తుందిగా. మన ముగ్గురు పేర్లు, ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం ఈ రూమ్ లో, అవును. ముగ్గురు పేర్లు 3 చోట్ల రాస్తే ఒక పేరు తిరిగాక రెండో పేరు రాకుండా ఎట్లా ఉంటుంది? ఇవాళ వాళ్ళ ముసల్తనం అయితే రేపు నీ ముసల్తనం, ఎల్లుండి నీ పిల్లల ముసల్తనం. అంతే కదా. నువ్వు ఈ టాలరేట్ చేయకుండా, ఏమాత్రము ఎమకబుల్గా లేకుండా, ఏమాత్రం అవతల వాళ్ళ పొడ గిట్టకుండా ఉంటే, నీ పొడ ఎవరికైనా ఎందుకు గిట్టాలో, ఎలా గిడుతుందో ఏమిటో చెప్పు సమాధానం. ఎవరికో చెప్పకు, ఆత్మకి చెప్పుకోమా సమాధానం కనీసం. అది ఆలోచించండి. తండ్రి కుమారులు కానీ కుమార్తెలు కానీ, మీ మరి మదర్స్ డే విషెస్ చెప్పకపోయినా పర్వాలేదు, మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోకపోయినా ఏం కొంప మనకేం లేదు. ఇది శ్రీకృష్ణ ఇది కాదు కదా, జన్మాష్టమో శ్రీరామనవమో కాదు, చేసుకోకపోతే ఎలా అనుకోవడానికి. చేయకపోయినా పర్వాలా. మనం చేయవలసింది ఏంటి? తండ్రికి తల్లికి కుమారులుగానో కుమార్తెలుగానో అవుననిపించుకునేలాగా ఉండడం. అది కనుక మీరు చేస్తే బ్రహ్మాండంగా మదర్స్ డే చేసినట్టే. ప్రతిరోజు మదర్స్ డే. ప్రతిరోజు మదర్స్ డేనే. ఏవో కొన్ని మాటలు పెద్దవాళ్ళ వినడం, కొన్ని వినమమ్మా. వాళ్ళ చాదస్తంతో ఏదో చెప్తారు, మనకు అది నచ్చకపోవచ్చు. వాళ్ళని తుస్కరించకూడదు. ట్రై చేస్తానండి ఒక మాట అయిపోతుంది. ఈ కాలానికి కాదమ్మా అని చెప్పండి, చూస్తానండి కాదనకండా. అంతే. ఆలోచించండి. మనకి పేపర్లలో చూస్తుంటే ప్రతి 3-4 రోజులకి తల్లుల్ని వదిలేసిన, చంపేసిన, తోసేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ముసలి వగ్గులు పాపం వదిలిపెట్టేస్తారు బయట, చేయలేరు. అవును అవును. చేయలేకపోవటం. అప్పుడు తీసుకెళ్ళి ఏ హోమ్లోనూ చేర్పించచ్చు కదా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్, సీనియర్ సిటిజన్ హోమ్స్, డబ్బులు పుచ్చుకుని చేసేవి ఉన్నాయి. అనాథగా ఉండే పేరెంట్స్ని ఉంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు 100 సంపాదిస్తే ఒక 10 రూపాయలు అమ్మకి పెట్టలేరు. మరి ఆ మధ్య నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను రామ్ గారు. ఒక కొత్త డైరెక్టర్ ఒక ఆయన జాయిన్ అయితే, అనగనగా ఓ అమ్మ కథ అని ఒక ఎపిసోడ్ చేశాను. మీరు చూసారో లేదో. ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి ఎవరైతే పిల్లలు వదిలేసిన తల్లులు ఉంటారో వాళ్ళ స్టోరీ అసలు ఏంటి, ఎందుకు వదిలేశారని ఒక్కటే చేశాను రమ్మ గారు. ఆ తర్వాత నాకు చేయటము, చూపించటము రెండూ నచ్చలేదన్నమాట. అంత హృదయ విదారకంగా అనిపించి, ఇలాంటి స్టోరీస్ని అసలు మనం ఎందుకు ప్రజెంట్ చేయాలి? ఇది మారుతారు అనుకోవటం ఒక ఎత్తు అయితే, ఇలా కూడా చెయ్యొచ్చా అనే ఆలోచన వస్తుందేమో అనిపించి, నిజం చెప్తున్నాను. టైటిల్ కూడా భలే నచ్చింది, అనగనగా ఓ అమ్మ కథ. చాలా బాగా, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేశాను. భయం వేసింది రమ్మ గారు. నేను మళ్ళీ చేయలేదు 2వ ఎపిసోడ్. ఒక్క ఎపిసోడ్ తో ఆపేశాను. అలాంటి ప్లేసెస్ చూసి ఇష్టంగా వెళ్ళి ఉండటం వేరు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో బలవంతాన్ని తీసుకెళ్ళాలని వాళ్ళని అక్కడ వదిలేయటం అంటారు చూడండి. చాలా మంది ఏంటంటే చెప్పని కూడా చెప్పరు, నేను అక్కడ పెడుతున్నామని. ఆ తల్లులు కూడానండి, పిల్లల వల్లే మేము ఇక్కడ ఉన్నామన్న మాట చెప్పట్లేదండి. అక్కడ ఉంటూ కూడా పిల్లలు తిట్టరు చేయ చాలా మంది తల్లులు. అదేనేమో తల్లి గొప్పతనం అనుకున్నాను. అంతే మరి, తల్లులు గొప్పతనం అదే కదా. మదర్స్ డే చేసుకోండమ్మా. మీ అమ్మగారికి హ్యాపీ మదర్స్ డే చెప్పండి. మీ చెల్లెలు మీరు హ్యాపీ మదర్స్ డే చెప్పుకొని కావలించుకొని ముద్దు పెట్టుకోండి. బాగుంది. అంతే. అమ్మని గౌరవించండి. అమ్మ భావాలకి విలువ ఇవ్వండి.
ఆమె ఉద్దేశం ఏంటో తెలుసుకోండి. చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. ఆమెను బాగా చూసుకోండి, అంతే. ఆ ఒకటే చేయండి. అది సంతోషంగా అమ్మంటే మీ అమ్మైనా, భర్తల అమ్మలైనా, లేదా భార్యల అమ్మలైనాను, ఎవరైనా అమ్మ ఎవరైనా అమ్మ అమ్మే కదా. అమ్మలు మనకు పని వాళ్ళు కాదు, Yes. మన పని అయిపోయాక వదిలేయడానికి. పిల్లలు కూడా చేస్తారు కదా జయ, వాళ్ళ అవును. పని ఉన్నంత కాలం బాగా డిపెండెన్సీ ఉంటుంది. అవును. ఎప్పుడైతే చేయి విడిచి అన్ని చేసుకోగలుగుతారో ఇక అమ్మలకి ఏం ఇంపార్టెన్స్ ఉండదు. ఇంకా అట్లా చేయొద్దు. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.